ఉదయకాల వేకు వాగ్దానంలో పాల్గొన్న సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనము ఆలోచించేద్దాం. మనము సేవించుచున్న దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రియులారా, మన దేవుని గురించి, ఆ జీవం కలిగిన దేవుని గురించి ఒక గొప్ప మాట మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అదే చూచుచున్న దేవుడు. ఆదికాండం 16వ అధ్యాయంలో మనము మొట్టమొదటిగా ఈ మాటను చూడగలం. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాము గారు తన భార్య అయిన శారాకు పిల్లలు లేనప్పుడు మరి శారా తన దాసిగా ఉన్న హాగరును అబ్రహాముకి ఇస్తుంది, భార్యగా ఇస్తుంది. అబ్రహాము గారు ఎప్పుడైతే హాగరును మరి కూడటం జరిగిందో, వారిద్దరికి సంతానం గర్భఫలం ఇచ్చినప్పుడు హాగరు తన యజమానురాలని నీచంగా చూడటం ప్రారంభించింది. అప్పుడు శారా బాధపడుతూ, నా ఉసురు నీకు తగులుతుంది అని ఎంతో బాధపడుతూ, నేను కదా నీకు ఈ స్థితినిచ్చింది, నీ ద్వారా పిల్లలను కనాలని, నీ ద్వారా పిల్లలు పుడితే నా పిల్లలుగా నేను భావించాలని, పెంచుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా చేశావు, ఖచ్చితంగా నా ఉసురు నీకు తగులుతుంది అని మరి అక్కడ 16వ అధ్యాయంలో జరిగిన సంభాషణ మనం చూడగలం. ప్రియులారా, అప్పుడు వెళ్ళి అబ్రహాం గారితో చెప్తుంది శారా, ఇదిగో నేను ఇలా చేశాను, ఆమె నన్ను ఇలా చూస్తుందని అంటే అబ్రహాం గారు అంటారు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు వెళ్ళి దాని విషయంలో నువ్వు చేయని చెప్పి శారాకు చెప్తాడు. అప్పుడు శారా ఏం చేస్తుందంటే బాగా శ్రమలు పెట్టుతుంది ఆమెని. ఇక ఆ శ్రమలకు తాళలేక హాగరు అక్కడి నుంచి పారిపోతుందండి. ఇది సందర్భం. ఆ పరిస్థితుల్లో హాగరు అక్కడి నుంచి పారిపోయి మరి ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, యెహోవా దూత ప్రత్యక్షమై ఒక నీటి బుగ్గ యొద్ద ఆగి ఉన్న హాగరుతో ఇలా మాట్లాడుతూ ఉంది. యెహోవా దూత ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతుంది, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు అని అంటుంది యెహోవా దూత. చూసారు అక్కడేం మాట్లాడుతుంది యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను. అంటే హాగరు మరి గెంటి వేయబడినప్పుడు మరి హాగరు చేసింది తప్పే అయినా హాగరు తన యజమానురాలుని మరి నీచంగా చూడటం, యజమానురాలుని మరి తక్కువగా చేసి చూడటం, యజమానురాలు కదా ఆ స్థితి ఇచ్చింది తనకు అని దాని విషయమై మర్చిపోయి హాగరు చేసింది తప్పే అయినా సరే, ఎప్పుడైతే మరి ఆ గెంటి వేయబడిందో లేదా ఆ శ్రమలు తాళలేక పారిపోయి అరణ్యంలోనికి వెళ్ళి మరి ఆ నీటి బుగ్గ యొద్ద నుంచొని ఆ నీటి బుగ్గ యొద్ద మరి ఎంతో బాధపడుతూ యెహోవా దేవునికి చేసిన మొర ఆయన విన్నాడంట. శ్రమలలో మరి ఇబ్బందుల్లో యెహోవా దేవునికి మొరపెట్టింది. వెంటనే దేవదూత వచ్చింది, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడి వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని వారితో చెప్పగా, ఇలా యెహోవా దూత సమాచారాన్ని హాగరుతో చెప్పింది. అప్పుడు హాగరు నోటి నుంచి ఒక మంచి మాట వస్తుంది చూడండి, ఆలోచింపచేసే మాట. అది అంటే హాగరు చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం మాట్లాడుతుంది ప్రియులారా? ఏమంటుంది? చూచుచున్న దేవుడవు
నీవే అనే మాట అంటుంది. ఎస్, మనం సేవించుచున్న జీవం కలిగిన యెహోవా దేవుడు చూచుచున్న దేవుడు. ఈ చూచుచున్న దేవుడు అంటే అర్థం ఏంటి? కేవలం పరలోకం నుంచి భూలోకంలో నరులను చూస్తూ ఉన్నాడా? చూస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఆదుకునేవాడు, సహాయము చేయవాడు, శ్రమలలో తోడుగా ఉండేవాడు, నడిపించేవాడు, మరి ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు అనే భావన వస్తుంది అందులో. ఆ పరిస్థితుల్లో అరణ్యములో నీటి బుగ్గ యొద్ద హాగరు మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన రిప్లైని చూసి దేవునికి పెట్టిన పేరు హాగరు చూచుచున్న దేవుడు నీవే. ఆ మాటను చదువుతున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది ప్రియులారా? నేను ప్రారంభంలో ఈ మాట చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎంత మంచి మాట పెట్టిందండి హాగరు దేవుడికి. ఎంత మంచి మాట పెట్టింది హాగరు దేవునికి. బైబిల్ గ్రంథంలో అంత పెద్ద విశ్వాసురాలుగా కనపడదు, కానీ ఎంత చక్కని మాట మరి మనం సేవించుచున్న జీవం కలిగిన దేవునికి పెట్టింది చూడండి. ఈరోజు క్రైస్తవ భక్తి జీవితాల్లో మనకు కూడా అప్పుడప్పుడు మరి కాస్తంత బలహీనపడిపోయి విశ్వాసం సన్నగిల్లి పడిపోయినప్పుడు అనుకుంటూ ఉంటాం, అసలు దేవుడు చూస్తున్నాడా నన్ను? దేవా, ఎందుకు నా పట్ల ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు నా గురించి ఇంకా ఆలోచిస్తున్నావు? అసలు నా గురించి నీకు దృష్టి ఉందా అని లోపల మదనపడిపోతూ మరి కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు చాలామంది విశ్వాస జీవితంలో. కాస్తంత పరిస్థితులు మరి క్లిష్టమైపోయినప్పుడు, పరిస్థితుల సన్నగిల్లి మనమంతా మరి భయంకరమైన పరిస్థితుల్లో కూరుకుపోయినప్పుడు బాధపడుతూ ఈ మాటలు బయటికి వ్యక్తపరచకపోయినా లోపల కృంగిపోయి బాధపడుతూ ఉంటాం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆశీర్వదించబడిన స్థాయిలో మనం ఉన్న ఒకప్పుడు అనుభవించే ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పుడు మనకు కలిగే భావనలు ఏంటంటే దేవుడు మనల్ని చూస్తున్నాడా? ప్రియ సహోదరి సహోదరుడా, అసలు మన దేవుడు చూచుచున్న దేవుడు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవుడు కళ్ళుండి చూస్తాడు, చెవులుండి వింటున్నాడు, నోరుండి మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన ఈ సృష్టిలో ఉన్న విగ్రహాలను పోలిన దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, సహాయం చేసే దేవుడుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూసారా హాగరు ఎంత చక్కని మాట, ఎంత చక్కని పేరు మరి దేవునికి పెట్టిందో, చూచుచున్న దేవుడు. ఎస్, బైబిల్ గ్రంథంలో ఈ మాట అక్కడక్కడ మనకు కనబడతా ఉంటుంది. చూద్దాం రండి. కీర్తనలు 33వ అధ్యాయము 13-14 వచనాలు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13-14 వచనాల్లో కూడా మనం ఈ మాటను చూడగలం ప్రియులారా. యెహోవా ఆకాశంలో కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలం నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన చూచుచున్నాడు. భూలోకములో ఉన్న ప్రతి మనుష్యులను దేవుడు చూస్తున్నాడు, లక్ష్య పెడుతున్నాడు. మనం చదువుతాం కదా 14వ అధ్యాయంలో కానీ 53వ అధ్యాయంలో కానీ, వివేకము కలిగి దేవుడిని ఎదుకోరు కలరేమునని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించుచుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చూస్తున్నాడు. భూలోకాన్ని ఊరికే కీలుబొమ్మట్లాగా మరి కీ ఇచ్చేసి వదిలిపెట్టేలా, లేదా ఒక ప్రోగ్రామింగ్ సెట్ చేసి వదిలిపెట్టేలా. దేవుడు సమస్త సృష్టికి ప్రోగ్రామ్ సెట్ చేశాడు, కానీ మనిషికి మాత్రం సెట్ చేయాల. మనిషిని చూస్తున్నాడు. విశ్వంలో సృజించబడిన సమస్తము మరి వాటి క్రమము చొప్పున, వాటికి ఇవ్వబడిన బాధ్యత చొప్పున అవి జీవిస్తూ ఉన్నాయి, ముందుకెళ్తున్నాయి. కానీ ఒక మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏ ప్రోగ్రామ్ను సెట్ చేయాల. మానవులను చూస్తున్నాడట దేవుడు, చూస్తున్నాడు. ఆయన భూలోకంలో నరులందరిని పరిశీలిస్తున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అలానే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
అంటే దేవుడు చూస్తున్నాడు, భూలోకంలో ఉన్న ప్రజలందరినీ పరీక్షిస్తున్నాడు. తన భక్తుల ఎడల ఆయన మరి అతి సమీపంగా ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. మరి హాగరు మొరపెట్టినప్పుడు వెంటనే రిప్లై వచ్చింది కదా. అప్పుడు ఆమంటున్నది ఏంటంటే, ప్రభా నువ్వు నిజంగా చూచుచున్న దేవుడవు, ప్రార్థించిన వెంటనే మాకు సహాయం వచ్చిందంటే, ఎస్ నిజంగా దేవా నువ్వు మమ్మల్ని చూస్తున్నావు. అవును, ఈరోజు మనం కూడా భక్తి జీవితంలో కృంగి కృషించిపోవలసిన పరిస్థితులే, సమాధానాలు రాలేదని చాలా బాధపడిపోతూ ఉంటారు. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, మరి తొందరగా వచ్చిన ప్రార్థనకు వచ్చిన జవాబు కంటే కూడా ఆలస్యంగా వచ్చిన జవాబులో ఎక్కువ ఆశీర్వాదం దాగి ఉంటుందట. ఎస్, తొందరగా రావటం, తొందరగా కోరుకోవటం అనేది ఈ ట్రెండ్ అయిపోయింది కదా ఈ కాలంలో. ఈ యుగము ఎలా ఉందంటే అంతా కూడా కంప్యూటర్ యుగం, సమస్తము కూడా రెడీమేడ్ అయిపోయింది ప్రియులారా. ఇల్లు కూడా రెడీమేడ్ కడుతున్నారంట. కొన్ని విదేశాల్లో ప్రారంభించబడింది టెక్నాలజీ. ఒక రోజులో కట్టిబడేసి వెళ్ళిపోతారు. చూసారా, అంటే మానవునికి కాలముతో పాటు అన్నీ కూడా రెడీమేడ్ అయిపోతున్నాయి. ఈరోజు మనం ధరించే బట్టలు, ఒకప్పుడు బట్టలు కుట్టించుకోవాలంటే టైలర్ షాప్లో ఒక వారం రోజులు తిరగాలి అతనికి ఇచ్చి. వాడేమో కాలు కొద్దిగా పొడుగ్గా కొడతాడు, ఒకసారి చెయ్యి దగ్గర టైట్ చేస్తాడు, మళ్ళీ దాన్ని మనం రీసైజ్ చేయించుకోవటం. ఇలా పాతకాలం నుంచి కొత్త కాలంలోకి వచ్చేసరికి అంతా ఏమైపోయిందంటే అంతా ట్రెండ్ మారిపోయింది. రెడీమేడ్ యుగం అంటే ప్రతిదీ త్వరగా త్వరగా త్వరగా. చూసారా, అది భక్తి జీవితంలో కూడా కొనసాగుతుందండి. కొంతమందిని నేను నా జీవితంలో చూశానండి. ఈ కాలంలో అది వాడుకలో లేదు, ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు అది వాడుకలో ఉంది. ఏంటంటే ఒక పుణ్యక్షేత్రం, అంటే పుణ్యక్షేత్రం అంటే మన చర్చినే, బాగా పేరుగాంచిన చర్చిలు ఉన్నాయి కదా, పేర్లు వద్దులండి. ఆ పేరుగాంచిన చర్చిలకు మొక్కుకుంటారండి. ఒక వారం రోజులు వెళ్తూ ఉంటారు, లేదా ఒక 5 వారాలు వెళ్తూ ఉంటారు, లేదా ఒక 7 వారాలు వెళ్తారంటారు. ఎందుకని? ఏదన్నా జరిగితే నాకు ఆ 7 వారాలు వస్తాను ప్రభు అని మొక్కుకుంటారు. పోనీ 7 వారాలు వస్తాను ప్రభు, నా కోరిక తీర్చని మొక్కుకుంటారు. ఇలా చాలామంది ఇలా మొక్కుకొని ఏం చేశాడు అని వెళ్ళిన వాళ్ళలో ఎవరో కాదు, మా తండ్రి, మా కన్న తండ్రి, మా నాన్నగారే ఉన్నారు ప్రియులారా. 7 వారాలు ఒప్పుకున్నాడు ఓ జరగాలని, 7 వారాలు వెళ్ళాడు, ఏమీ జరగల, విడిచిపెట్టేశాడు దేవుణ్ణి. చూసారా, అంటే ఈ కాలంలో చూడండి భక్తి జీవితంలో కూడా మరి ఆనాడు సీమోను కనుక ఫిలిప్పి దగ్గరకు వచ్చి దేవుని వరాలను ద్రవ్యం ఇచ్చి కొనాలని ప్రయత్నం చేశాడు చూడండి. అలా భక్తి జీవితంలో కూడా ఏదో ఒకటి ఎరేసి, ప్రభువా నీకు 5 వారాలు వస్తాను, నా కోరిక తీరుస్తావా? ప్రభువా నీ దగ్గరకు 10 వారాలు వస్తాను, నా కోరిక తీరుస్తావా? ప్రభువా నీకు గుండు కొరిగించుకుంటాను, గుండ్లు కూడా కొట్టించుకుంటున్నారు కదా ఈ కాలంలో, ప్రభువా గుండు కొట్టించుకుంటాను, నాకు మరి కోరిక తీరుస్తావా? చూసారా, అంటే ఒక లోక సంబంధమైన ద్రవ్యాన్ని ఇచ్చి, లోక సంబంధమైన తిరిగి దేవునికి ఇచ్చి మళ్ళీ ఆయన దగ్గర నుంచి వరాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. నో, దేవుడు మనల్ని ఇవ్వమని కోరుకుంటుంది ఏంది? మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, విరిగి నలిగిన మనస్సు. నువ్వు విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థిస్తే హాగరు వలె వెంటనే జవాబు వస్తుంది. చూచుచున్న దేవుడు ఆయన. ఆయనకి మనం ఈ భూలోకంలో ఏమి ఇవ్వగలము? దేవుని వాక్యం ఏం చెబుతుంది? భూలోకం ఆకాశంలోను ఈ భూలోకంలోను సమస్తము సృజించబడినవన్నీ కూడా ఇవి సంపూర్ణంగా నా చేతి పనులే కదా అని అంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? చివరికి మన ప్రాణం, మన జీవం, మనకిచ్చిన కుటుంబం, మనకిచ్చిన ఆస్తి సమస్తము కూడా ఇట్స్ టోటల్ గాడ్స్ గిఫ్ట్. దేవుడు మనకిచ్చిన బహుమానాలే కదా. ఆయన కృప వలన నడిపించబడుతూ, ఆయన వలన మనం సృజించబడి జీవించబడుతున్న మనము ఆయనకేమిస్తామండి? మన జీవితాల్లో ఏవి ఇవ్వలేము. మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. చూసారా, ఇంత చేసిన దేవుడు మన హృదయాన్ని కైవసం చేసుకోవటం అంత పెద్ద సమస్య ఏం కాదు. కానీ దేవుడు అది కోరుకోవట్లా. హృదయపూర్వకంగా నా దగ్గరికి ఎవరు వస్తారు? పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అమ్మను ముద్దు పెట్టుకోవటం, అమ్మతో మనసారా లేదా నాన్నతో మనసారా మాట్లాడుతూ ఉంటే, లేదా పిల్లలు మొట్టమొదటిగా ఆ జాబ్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకున్న శాలరీ, వారికి వస్తున్న జీతాలు తీసుకొచ్చి తండ్రులకు ఇస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ సంతోషం, ఆనందం కొలవలేనిది. ఎస్, గాడ్ ఈజ్ వాంటింగ్ లైక్ దట్. దేవుడు కూడా అలానే కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. హృదయపూర్వకంగా నన్ను ప్రేమించి వచ్చేవాళ్ళు, నన్ను మనసారా నా దగ్గరకు వచ్చి నాన్న అని పలకరించేవాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా.
ఆయన అతి సమీపంగా ఉన్న దేవుడని బైబిల్ గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన చూస్తున్నాడు, ఆయన మన కొరకు మరి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో మాట్లాడతాడు, నేను మిమ్మల్ని దర్శించడానికి, మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని రక్షించడానికి నా చేతులు కొరచకాలేదు. రిమెంబర్ దట్, ఆలోచించుకోండి. మీ పాపములు నాకు అడ్డుపడుతున్నాయి అంటున్నాడు. పెద్ద దుర్గాలైపోయిన దేవునికి మనకేంటంటే మన పాపములు, మన దోషములు. మనం విరిగి నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో మనము చేసిన పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుని దగ్గర నుంచి మనకు కనికరం వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచిస్తున్న విషయంలో ప్రియులారా, దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన సమస్తాన్ని పరిశీలిస్తున్నాడు. దేవుడు భూలోకాన్ని సృజించి విడిచిపెట్టేలే లోక సంబంధమైన మరి పాటలు కొన్ని ఉన్నాయండి. చూస్తున్నావా, అసలు ఉన్నావా, ఉంటే ఏం చేశావు, మరి మానవుల్ని తోలుబొమ్మలాటగా కీలుబొమ్మలాటగా చేసేసావని రకరకాలమైన చండాలమైన పాటలు కట్టారు కదా లోక సంబంధులు. దేవుణ్ణి ఎరుగని వారు వాళ్ళంతా కూడా. దేవునికే జ్ఞానం నేర్పిస్తున్నామా మనం? దేవుడు సమస్తాన్ని సృజిస్తున్నాడు. యోబు గ్రంథంలో అంటాడు, ఆయా కాలాలలో మరి వర్షాలు వచ్చినట్లు నువ్వు చేయగలవా? వాటి కక్షల్లో సప్త నక్షత్రములను నువ్వు తిప్పగలవా? భూలోక సమస్త జీవరాశులన్నిటికీ నువ్వు ఆహారం దయచేయగలవా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు యోబు గారిని. ఎవరికి నేర్పిస్తున్నావు? దేవుడు నడిపించుచున్నది దేవుడు, చూస్తున్నది దేవుడు, సమస్తానికి జీవాన్ని పోస్తుంది దేవుడు, సమస్తము నుంచి ప్రాణాన్ని తీస్తుంది దేవుడు. అన్నీ దేవుడి వశంలోనే ఉన్నవి. మనం కేవలం నిరత్తరమయులు ఉన్నాం. మనం ఏమి చేయలేము వారం. అయ్యా ప్రభువా అని ఆయన పాదాల చెంతకు రావాల్సిన వారమే తప్ప మనం డిమాండ్ చేయడానికి ఏమి లేదు ఇక్కడ. అంతకంటే కూడా గొప్ప స్థితిని మనకిచ్చాడు దేవుడు. ఎన్నికలేని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన బిడ్డలుగా తన కుటుంబాన్ని పరిశుద్ధ జనాంగంలో మనల్ని కలుపుకున్నాడు. మనం గొప్పవారమని కాదు, కానీ ఆయన కృప ద్వారా ఈ కార్యమంతా జరిగించుకున్నాడు ప్రియులారా. పాపులమైన మనందరి కోసము ఆయన తన ప్రియకుమారుని అర్పించేశాడు. ఎంత గొప్ప ప్రేమండి మనం సేవించుచున్న దేవుడు. పాపుల కోసం ఎవరు చేస్తున్నారండి ఈ కాలంలో? మన దగ్గరకు వచ్చి ఎవరైనా సహాయం చేయమంటే వీడు ఎలాంటి వాడని 4 సార్లు ఆలోచించి వాడికి సహాయం చేయగలం. వీడు మంచివాడు కాదు, గుడ్ క్యారెక్టర్ కలిగిన వాడు కాదని అనుకుంటే దూరం నుంచి వాడు రాగానే వాడి మనసులో వాడి గురించి మనము చెడ్డగా ఆలోచిస్తాం. వీడు ఏది చెప్పినా సరే వీడిని పంపించేద్దాం, వీడికి అసలు సహాయం చేయకూడదని అనుకుంటాం. కారణం ఏంటంటే మనం క్యారెక్టర్ని చూస్తున్నాం. అలా గనక చూస్తే క్యారెక్టర్ దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేసేవాడే. కానీ దేవునికి ఉన్న ప్రేమ శాశ్వతమైనది. ఆయన అగాపే ప్రేమ మరి కొలవలేనిదిగా ఉన్నది ప్రియులారా. మనం ఇంకనూ పాపులమైండగానే మనల్ని ప్రేమిస్తూ మన వైపు చూశాడు దేవుడు. మనల్ని చూశాడు, తన ప్రియకుమారుని పంపించి మనందరినీ తన బిడ్డలుగా తన యొద్దకు చేర్చుకోవాలని ప్రయత్నం చేశాడు ప్రియులారా. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని గొప్ప మాట మరి యోహాను సువార్తలో మనం చదువుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు, తన బిడ్డలందరినీ కాపాడుకోవాలని ఆయన చేసిన గొప్ప సంకల్పము మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. యేసయ్య మాటలు, కొండ మీద ప్రసంగం, ఉపవాసం గురించి చెప్తున్నాడు. అప్పుడేమంటున్నాడు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఇక్కడ ఏదో బాహాటంగా గొప్పగా చెప్పుకోవాలి, నా మహిమ కీర్తి, నా గురించి గొప్పతనం లోకం అంతా చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, అలా వద్దు. మీరు మీ దేవుడికి కనపరచుకోమని దేవుడు చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడు, దేవుడు చూస్తున్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేలా జీవించని యేసయ్య చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో. కాబట్టి ప్రియులారా, హాగరును చూసిన దేవుడు, బైబిల్ గ్రంథంలో భక్తులను చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. దేవుడు ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సమస్త మనుషులకు వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఒకసారి రండి, మంచి మాటలు యోబు గ్రంథం 34వ అధ్యాయం 10, 11 వచనాలు, 12 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం, 11, 12 వచనాలు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసంభవము,
సర్వశక్తుడు దుష్కారము చేయట అసంభవము. నరుల క్రియకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు న్యాయవంతుడు. ఆయన దుష్కారము చేయుటకు మానవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నరులందరికీ మరి తగినట్టుగా వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా, వారి మార్గాలను బట్టి వాళ్ళకు ఫలాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన చూస్తున్నాడు వారి వారి క్రియలను బట్టి వారికి జీవితం, వారికి ఫలం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడండి. కొన్ని వెంటనే జవాబులు రావచ్చు, కొన్ని ఆలస్యంగా రావచ్చు. ఏది ఏమైనా సరే దేవుడు మన గురించి మనం ఆలోచిస్తున్న దానికంటే దేవుడే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు మన గురించి. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం, అందరికీ తెలిసిన మాట కదా. క్రైస్తవ ప్రపంచానికి ఈ మాట తెలియని వాళ్ళు ఉండరేమో. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఆ రీతిగా దేవుడు మనల్ని చూస్తున్నాడు అనమాట. కొనుకు నిద్ర లేకుండా తన బిడ్డలను, తన భక్తులను ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుని గురించి మనము ఒక గొప్ప సంగతిని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మనం సేవించుతున్న దేవుడు చాలా గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు అన్న విషయము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రండి భక్తుల జీవితంలోంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మరి మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం చూద్దాం రండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక అనే మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని చెప్తున్నాడు. భక్తులకు దేవుడు చెప్తున్న మాటలు ప్రియులారా. ఆయన ఏం చెప్తున్నాడు భక్తులకి? నా సన్నిధిని వెదకండి, నన్ను ఆశ్రయించండి, నేను మీ హృదయంలో సంతోషాన్ని ఇస్తాను అని అంటున్నాడు. సో దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఆయన మనలో ఉన్న హృదయ ఆవేదనలు, ఎవరు తొలగించలేని తీసివేయలేని ఆవేదనలు తీసివేసి మన హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. దేవుడు మనల్ని వెదకమని చెప్తున్నాడు తన సన్నిధిని మనం వెతుకుచున్నప్పుడు ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అసలు చూచుచున్న దేవుడని మనం చూసాం. అలాంటిది తన సన్నిధిని వెదికే బిడ్డల పట్ల ఆయన ఇంకెంతగా ఉంటాడు. రెండవ దినవృత్తాంతాల్లో ఒక మంచి మాట చెప్తాడు చూడండి. రెండవ దినవృత్తాంతాలు కూడా 16వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. రెండవ దినవృత్తాంతములు 16:9, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ప్రైజ్ ద లార్డ్. చూసారా ప్రియులారా, తన ఎడల యథార్థ హృదయం కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వారిని బలపరచుటకంట యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందట, చూస్తున్నాడట దేవుడు. లోకమంతా తిరుగుతున్నాడు. ఎవరు నా కొరకు ఎక్కడ బ్రతుకుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారని ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఇందాక మనం చదివాం కదా సామెతలు 15:3లో, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన కనుదృష్టి ఉన్నది, ఆయన చూచుచున్నాడని మనం చూసాం కదా. అదే మాటని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. తన ఎడల యథార్థ హృదయం కలిగి తన సన్నిధికి వచ్చి తనను ఆశ్రయించిన వారిని, తన సన్నిధిని వెదకుచున్న వారిని దేవుడు మరి చూస్తున్నాడు, వారిని లక్ష్య పెడుతున్నాడు, వారిని బలపరచుటకై ఆయన ఎంతగానో సంచరిస్తున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, మరి దేవుని కొరకు బ్రతుకుతున్నాను కదా, నాకు ఎవరు లేరు, నాకు తోడు లేరు అంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. లోకమంతా ఒకవైపు ఉండి దేవుడు మన వైపు ఉంటే చాలు ప్రియులారా. దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని యొక్క తోడు మనకుంటే చాలు. ప్రభుని మనం ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తామో ఆయన పూర్ణ శాంతము గలవాడుగా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. మంచి మాట ఉంది కదా 94:14 కీర్తనలో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. యెహోవా
తన ప్రజల్ని ఎడబాయని వాడు కాడు. ఎప్పుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టడు. ఆయనతో మనం ఉన్నాము, ఆయన సన్నిధిని మనం వెతుకుతున్నాం. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఎన్నడూ కూడా తన ఎద్దకు వచ్చేవారిని విడిచిపెట్టువాడు కాదు. తన్ను ఆశ్రయించిన వారి ఎడల ఆయన మహాకృపా కనికరము చూపించు దేవుడు. మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు అని మనం 91వ అధ్యాయాన్ని మనం చదివితే కీర్తనల గ్రంథం ఎంతో గొప్ప ఆశీర్వాదంతో కూడిన మేలుకరమైన మాటలు తన సన్నిధికి వచ్చిన వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, కుడిపక్క 10,000 ఎడంపక్క 1,000 మంది కూలినా సరే నువ్వేం భయపడనక్కర్లేదు, ఏ అపాయము నీ గుడారం సమీపించదు. చూసారా, ప్రపంచమంతా కూడా కరోనాతో బాధపడుతూ భయంకరమైన పరిస్థితిలో ఉంది. కానీ మన గుడారంకి ఏ అపాయం సంభవించకుండా దేవుడు మనల్ని ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. తన ఎడల యథార్థ హృదయంతో బ్రతుకుతున్న వారిని బలపరచుటకై ఆయన చూస్తున్నాడు అనే సత్యము బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, చూడండి, 145వ కీర్తన 17, 18, 19, 20 వచనాలు మనం చూస్తూ ఉంటే ఎంత గొప్ప మాటలు, ఆదరణకరమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. 145వ కీర్తన 18, 19, 20 వచనాలు చదువుతాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారందరిని కాపాడును, అయితే భక్తిహీనులందరిని నాశనం చేయును. చూసారా, చక్కని మాటలు. తనకు నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. తన్ను ప్రేమించే వారిని ఆయన కాపాడే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, వై? బికాస్ దేవుడు చూచుచున్న దేవుడు, మనం సేవించుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు. తన యందు భయభక్తులు గల వారి మొర ఆయన వింటున్నాడు, వారికి సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు, వారి కోరికను తీర్చడానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులతో నువ్వు కోరితే కోరిక బాగుంటుంది. గుండు గొరుగుచ్చుకుంటాను, 6 రోజులు వస్తాను, 7 రోజులు వస్తాను కోరితే అది నెరవేరదు. భయభక్తులతో దేవుని సమీపించు, సాగిలపడి ఆయన ఎదుట మరి ఆ విరిగి నలిగిన హృదయంతో మొరపెట్టు. ఆయన అతి సమీపంగా ఉన్న దేవుడు. హృదయాన్ని ఇవ్వకుండా లోకంలో ఏది ఇచ్చినా ఆయనకు అక్కర్లేదు. హృదయాన్ని ఇవ్వకుండా గుండు మీద వెంట్రుకలు ఇస్తే ఉపయోగం ఏముంది ప్రియులారా? హృదయాన్ని ఇవ్వకుండా, ప్రభు 6 రోజులు వస్తే నీకు మరి సంఘంలో భోజనాలు పెడతాను, 6 రోజులు వస్తే సంఘంలో మరి పెద్ద ఆర్చి చేయిస్తాను, 1 రోజులు వస్తే సంఘానికి ఒక స్పీకర్ బాక్స్ ఇస్తాను అంటే ఇలాంటి రకమైన కోరికలు దేవుడు ఇష్టపడుతున్నవి కాదు. ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, మన జీవితంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మన హృదయం అనే తలుపు దగ్గర నుండి లోపలికి నన్ను ఆహ్వానిస్తావని ప్రశ్నిస్తున్నాడు మనల్ని. ఎప్పుడైతే తన యందు భయభక్తులు చూపించి మనం మొరపెడతామో ఆ మొరకు విలువ పెరుగుతుంది, దేవుడు సమీపంగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు మన మొరకు, మన కన్నీటి ప్రార్థనకు విలువ వస్తుందంటే మనము తన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న జీవితాన్ని బట్టి. తన కొరకు బ్రతుకుతున్న నీతిమంతుల మొర ఆయన ఆలకిస్తాడు. నీతిమంతుల మొర బహు బలము గలదైన విజ్ఞాపన అంటున్నాడు కదా యాకోబు పత్రికలో. మనం కన్నీటితో ప్రార్థన చేస్తాం, ఎంతో భారంతో ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రభా నా వైపు చూడలేదని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి, మనం పెట్టే మొర, కన్నీటి ప్రార్థన భారభరితంతో ఉంటే సరిపోదు. అది మరి దేవునికి దగ్గరకు చేరగలిగే విధంగా కూడా ఉండాలి. అది ఎలా జరుగుతుందంటే మనకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. మన బ్రతుకు, మన పరిశుద్ధ జీవితము, తన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న జీవన విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి మనం పెట్టే మొరకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనము జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం, తన యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఆయనకు మొరపెడుతూ ఉన్నాం. ఇవన్నీ జరగడానికి దేవుడు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పాడు స్పష్టంగా. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరికలను ఆయన తీరుస్తూ ఉన్నాడు. అలానే తన్ను ఆశ్రయించిన మరి తను ప్రేమించిన వారిని నిత్యము కాపాడుతున్న దేవుడు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.
మనము దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవ సంఘాలలో ఈరోజు మరి వేషధారణ, భక్తి జీవితము, మరి భక్తి నామకార్థ స్థితి, నామినల్ క్రిస్టియన్ లైఫ్ అనేది తాండవమాడుతుంది కదా, బాగా విస్తరించిపోయిందండి. అంటే నామినల్ క్రిస్టియన్ లైఫ్ అంటే నామకార్థంతో కూడిన జీవితం ఏంటంటే చర్చి భక్తుల్లా ఉంటారు, లోక జీవితంలో వాళ్ళు భక్తులా అనేలా బ్రతుకుతూ ఉంటారు. దేవుడు అది ఆశించట్లా. దేవుడు లెక్క కట్టే జీవితం తన సన్నిధిలో ఉండేది కాదు, బయట జీవించే జీవితాన్ని లెక్క కడుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే మనం బయట జీవించే జీవితం ఎక్కువగా ఉంది, దేవుని సన్నిధిలో ఉండే జీవితం తక్కువగా ఉంది. 1 గంట రోజు ఉదయం ప్రభువుని ఆరాధిస్తాం, 24 గంటల్లో 1 గంట వేకువ వాక్కిస్తున్నాం, ఇంకొక గంట మన పర్సనల్గా బైబిల్ స్టడీ, ప్రార్థనలకు అనుకుందాం. పోనీ ఇంకొక గంట, 2 గంటలు, 3 గంటలు, 3 గంటలు తీసేస్తే మిగిలిన 21 గంట మన కోసం ఈ జీవితంలో అనుభవిస్తున్నాం. ఆ రోజు అబ్రహాంతో మొరపెడుతున్నాడు ధనవంతుడు, మనం చూసాం కదా 16వ అధ్యాయంలో. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడంటే దేవుడు అప్పుడు అబ్రహాం ద్వారా ఏం చెప్పించాడు? నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించావు. నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. టైము, కాలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సమస్తాన్ని నీ సుఖాల కోసం వాడేసుకున్నావు. ఇప్పుడు నీకు తప్పదు అని అంటున్నాడు అక్కడ అబ్రహాం. కాబట్టి ప్రియులారా, మనం జీవించుచున్న జీవితం ఏ రీతిగా ఉన్నది? దేవునికి అతి సమీపంగా ఉందా? దేవునికి సమీపంగా ఉందా? దేవుడు మనల్ని ఇష్టపడే రీతిగానే మనం జీవిస్తూ ఉన్నామా? అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సైడ్ నుంచి ఎలాంటి లోపము లేదు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడని చెప్పాడు. నేను చూస్తున్నాను, సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ బలహీనత, లోపం ఎక్కడ కనబడుతుంది? మన దగ్గరే. ఇప్పుడు అయస్కాంత స్వభావము ఇనుముకి ఆ ఇనుము స్వభావం లేకపోయినా, అయస్కాంతానికి అయస్కాంత తత్వం లేకపోయినా రెండు అతకవు కదా. అది యూనివర్సల్ ట్రూత్ కదా, మనకు తెలిసిన సత్యం కదా. అలానే దేవుడు సమీపంగా రావాలని ఇష్టపడుతున్నాడు. సమీపంగా ఉండడానికి మానవుడు ఇష్టపడాలి, లేదంటే సంబంధం కుదరదు, దగ్గరకు రాలేము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక చక్కని మాట కనబడుతుంది, చూద్దాం రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. తెలుగు పదాలు దీర్ఘము, పొల్లు కూడా చాలా ప్రాముఖ్యం. ఆ పొల్లులో ఎంతో అర్థం ఉంటుంది. ఏమంటున్నాడు? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఎవరు చెప్పింది? దేవుడు. లోకల్ అంటుంటాం, ఆ పెద్ద ఆయన మాట చెప్తే చాలండి, ఇంకెవరు చెప్పకపోయినా అంటాం. ఆయనే చెప్పాడా? అబ్బో, ఆయనే చెప్తే ఇంకేంటండి, పని జరిగిపోయిద్ది అని అంటుంటాం కదా. గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి అంత గొప్పగా మనము దానికి విలువిస్తాం. అలానే దేవుడు కూడా అంటున్నాడు, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎవరు చెప్పింది? దేవుడు. దేవుడు చెప్తున్నాడండి. ఆయన వాగ్దానం, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఎస్, ఆయన చెప్పాడు కదా, ఆయనే చెప్పాను కదా. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు చెప్పాడు, మీరు ఎవరికి భయపడకండి, మీకు ఏమి రాకపోయినా నేనున్నాను, మీరు వెళ్ళండి. అబ్రహాం గారు అన్నట్టుగా, యెహోవా ఈరే, నేను చూసుకుంటాను, యుద్ధం యెహోవాది, మీరు నిలబడండి, వెళ్ళండి. ఎందుకంటే తన స్వాస్థ్యాన్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అదే చెప్పాడు. వారి జీవితాల్లో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరాలు చూసి కూడా వారు అవిధేయులైపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ప్రియులారా, ఒకసారి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చూడండి.
ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయముందుకుము అని ఇశ్రాయేలు అందరితో చెప్పెను. దేవుడు ఇలా చెప్తున్నాడంట, నిన్ను నడిపిస్తుంది ఎవరో తెలుసా? దేవుడైన యెహోవా. నీకు తోడయున్నది ఎవరు? సర్వశక్తిమంతుడు. మీరు భయపడొద్దు, నేను మీతో ఉన్నాను, మీరు వెళ్ళండి అని ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతో ధైర్యంగా చెప్పాడు కదా మోషే గారి ద్వారా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం సేవించుతున్న జీవం కలిగిన దేవుడు 100% న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన సమస్తమును మంచిగానే నడిపించుచున్న దేవుడు. బలహీనత, లోపమంతా కూడా మన దగ్గరే కనబడుతుంది. మన వైపే చూడాలి. మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన భక్తి జీవితం ఎలా ఉన్నది? దేవుడు సమీపంగా రావటానికి సిద్ధపడుతున్నాడు. మరి మనము సమీపించగలిగే స్థితిలో, అర్హతలో మనం ఉన్నామా? ఆ స్థితిలో మనం ఉన్నామా? దేవుడు చూచుచున్న దేవుడే. ఆయన చూస్తున్నాడు. తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టకూడదని తన స్వాస్థ్యం వైపు చూస్తూనే ఉన్నాడు. కానీ మన జీవితాల్లోనే బలహీనతలు కలబడుతూ ఉన్నాయి ప్రియులారా. చూడండి, మంచి మాట 37వ కీర్తన 28వ వచనం, 37వ కీర్తన 28వ వచనం. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎన్నటెన్నటికీ తన భక్తులను కాపాడుతూ ఉంటాడంట, తన భక్తులను విడిచిపెట్టడంట. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచించాలి, మన జీవితాలను పరీక్షించుకుందాం. ఒక్కసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. తన భక్తులను ఆయన ఎలా కాపాడాడో, తన భక్తులను విడిచిపెట్టకుండా ఆయన ఎలా కాపాడాడో మనం ఒకసారి చూద్దాం. నోవాహు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక తన కుటుంబం రక్షించబడింది. అబ్రహాము తన కుటుంబం రక్షించబడింది. యోసేపు గారి భక్తి జీవితాన్ని మనం చూస్తే ప్రియులారా, మరి బానిసగా వెళ్ళాడు, ఆ తర్వాత బాస్ అయ్యాడు యోసేపు ఐగుప్తు దేశంలో. మనం అక్కడ ఆలోచిస్తున్నాం, ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ అయ్యాడు, ఆర్థిక మంత్రి అయ్యాడు అక్కడ. అలానే యోబు గారు తర్వాత రెండింతలుగా ఆశీర్వాదాన్ని పొందాడు. అప్పటికే ధనవంతుడు అనుకుంటే అంత గొప్ప, దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడు తర్వాత. మరి బబులోను దేశానికి బానిసలుగా చెనుకోబడ్డారు దానియేలు, షద్రక్ మెషక్ అబేద్నెగో. ఏమైంది? ప్రధానమంత్రి అయ్యారు దానియేలు గారు. ఇలా ఇశ్రాయేల్ ప్రజలు కానీ బైబిల్లో రాయబడిన భక్త జీవితంలో మనం చదువుతూ ఉంటే ప్రియులారా, దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, తన స్వాస్థ్యాన్ని విడనాడలేదు. ఆయన కార్యాలలో ఎక్కడ లోపము కనబట్టలేదు. ఆయన సంపూర్ణమైన కార్యాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు ఉదయం దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. తన సన్నిధికి వెళదాం, తన ఎదుట మనం సాగిలపడదాం. దేవా, నువ్వు న్యాయవంతుడు, యేసు లార్డ్ నువ్వు యథార్థవంతుడు, బలహీనత మా దగ్గరే ఉన్నది, మమ్మల్ని క్షమించమని ప్రభు సన్నిధిలో మనం ప్రాధాయపడదాం. ఒక్కసారి మన భక్తి జీవితాన్ని పరిశీలించుకుందాం. మనం ఎలా జీవిస్తున్నాం? దేవునికి దగ్గరగా ఉన్నామా? మన క్రియలు, మన జీవన విధానం దేవునికి మహిమ తెచ్చే విధంగానే ఉన్నదా? చీకట్లోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నందుకు ఆ రీతిగా మనం వెలుగు సంబంధులుగా మనం జీవించగలుగుతున్నామా? ఆయన యొక్క గుణాతిశయములు అంటే అతిశయింపదగిన గుణలక్షణాలను మన జీవితంలో మనము సంతరించుకుని లోకానికి చూపించగలుగుతున్నామా? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం పరిశీలించుకుందాం ప్రియులారా. దేవుడు మన వైపు చూస్తున్నాడు, మనతో ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. చాలామంది కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు భక్తి జీవితంలో. ముగిస్తాను నేను ఇక. చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏ విషయంలోనంటే, నేను దేవుని కొరకు ఎంతో నీతిగా బ్రతుకుతున్నాను, మరి ఆ 71వ కీర్తన 73వ కీర్తనలో ఆసాపు కనుక బాధపడుతూ కుమిలిపోతున్నట్లుగా మాట్లాడినట్లుగా నేను పరిశుద్ధంగా జీవించటము, ఇలా నా జీవితాన్ని ఆయాసపరచుకోవటం వ్యర్థమే అని బాధపడుతూ ఉంటాడు కదా. ఎందుకని? భక్తిహీనులు, లోక సంబంధులే బాగుంటున్నారు, హాయిగా ఉంటున్నారు, నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. నో. కానీ తర్వాత నిజమైన సత్యాన్ని ఆసాపు తెలుసుకుని ప్రభు సన్నిధిలో సాగిలపడ్డాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనకు తెలుసు, లోకంలో నీవు ఉండగా ఇక నాకేది అక్కరలేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేను ఆ మాట అనగలమా?
ఈరోజు సంఘాలకు వస్తున్నాం, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా బ్రతుకుతాం. బయటికి వెళ్ళిపోయి ముందు లోకం, ఆ తర్వాత దేవుడు. ప్రియులారా, ఈరోజు పరిస్థితి అలా మారిపోయింది. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. భ్రష్టత్వం సంభవించుచున్న క్రీస్తు రాకడ దినాల్లో మనం ఉన్నాం. నామకార్థ స్థితి తాండవాడుతుంది. వీళ్ళు క్రైస్తవులేనా, వీళ్ళు బైబిల్ పట్టుకొని నీతి సూక్తులు చెప్తున్నారే అని అంత భయంకరమైన పరిస్థితి వాతావరణంలోనికి మనం వచ్చేసాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఈ సమయంలో దేవుడు ఇంకా మన వైపు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. మన బ్రతుకులు, మన స్థితి ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రియులారా. ప్రభు రాకడలో ఆ ఎత్తబడే పరిశుద్ధ గుంపుతో మనం లేపబడగలిగే స్థితిలో మనం ఉన్నామా? మన భక్తి మనల్ని కాపాడగలదా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రభు వైపు చూద్దాం. చివరగా ఈ మాటలు చూసి ముగించుకుందాం. ఈ 37వ కీర్తనలోనే మరి 3 నుంచి 6 వచనాల్లో మంచి వాక్యాలు రాయబడ్డాయి. 37వ కీర్తన 3 నుంచి 6 వచనాలు. యెహోవా యందు నమ్మకి ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. సత్యం అంటే దేవుని మాటలు, దేవుని వాక్యము. దేవుడు మనకిచ్చిన సత్యాన్ని అనుసరిద్దాం. తన యందు నమ్మక ఉంచితే యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పజెప్పుము. నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. భక్తి జీవితంలో మనం బాధపడుతూ ఉంటాం కదా, నేను ఇలా బ్రతుకుతున్నాను, అయినా నన్ను లోకం ఎవరు దృష్టించట్లేదని. నో, ఆయన మన జీవితంలో ఉన్న ఆ వెలుగుని, ఆ నీతిని వెలుగు వలె మన నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. ఖచ్చితంగా లోకానికి చూపిస్తాడు. యేసోపు బానిసగా వెళ్ళాడు కదా, ఆయన నిర్దోషత్వమును, ఆయన నీతిని లోకానికి వెలుగుగా చూపించాడా లేదా? ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి బాస్ అయ్యాడు అంటే లోకానికి ఆయన చూపించాడు ఏంటో. ఈరోజు నిన్ను నన్ను కూడా చూపిస్తాడు. ఒకవేళ చూపించకపోయినా ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. మనము జీవించుచున్న జీవితము ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. తన భక్తులను కాపాడుతాడు. మన జీవితాల్ని మరి లోకానికి బాహాటంగా చూపిస్తాడు. అయితే మనం ఒకటి చేయాలి. ఈ దేశంలో మనం నివసిస్తున్న ఈ జీవితంలో ఆయన మనకిచ్చిన సత్యాన్ని అనుసరించాలి. మన ప్రవర్తన అంతటి మీద, లేదా మన మార్గం అంతటిని మనం యెహోవా దేవునికి అప్పచెప్పి ఈ లోకంలో మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలి. అది జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన సత్యాన్ని అనుసరిద్దాం. మన మార్గం అంతటిని యెహోవా దేవునికి అప్పచెప్దాం. ఆయన కొరకు నీతిగా బ్రతికి మరి ఆయన ఉన్న పరలోక నిత్య రాజ్యానికి, నిత్య జీవంలోనికి మనం కూడా వెళ్ళటానికి సిద్ధపడదాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.